ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ ఉండి చూసుకున్నా హీరోల డామినేషన్ ఉంటుంది. స్టార్లుగా ఏళ్లకు ఏళ్ళు వాళ్లే కొనసాగుతూ ఉంటారు. హీరోయిన్లను కేవలం 4 పాటలు, గ్లామర్ కోసం మాత్రమే తీసుకుంటున్నారు. ఇండస్ట్రీలో వారి లైఫ్ టైం కూడా చాలా తక్కువ. అతి కొద్ది మంది మాత్రమే హీరోలతో సమానంగా, కొన్నిసార్లు హీరోలను మించిన స్టార్డమ్ను సొంతం చేసుకుంటున్నారు. అప్పట్లో సావిత్రి, అలాగే సౌందర్య, విజయశాంతి లాంటి వారికి మంచి క్రేజ్ ఉండేది. అయితే ఈ తరంలో సాయి పల్లవి కూడా టైప్ 2 హీరోలను మించిన స్టార్డమ్ ఉందనే విషయాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. కేవలం సాయి పల్లవి కోసం థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకు ఆమె అందం, నటన, డాన్స్, సింప్లిసిటీ ఇలా ఏదైనా కారణమై ఉండొచ్చు. సాయి పల్లవికి తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఆమె నటించిన తండేల్ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం విడుదలైన ఈ తండేల్ సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మరోసారి జోడీగా కనిపించారు చైతు ఇంకా సాయి పల్లవి. చందు మొండేటి తెరకెక్కించిన తండేల్ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ మూవీకి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా తండేల్ మూవీ రిలీజ్ సందర్భంగా థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంది. నాగ చైతన్య కటౌట్స్, పోస్టర్లతో థియేటర్లను అందంగా అలంకరించారు. అయితే ఇదే సమయంలో టాలీవుడ్ చరిత్రలోనే ఏ హీరోయిన్కి దక్కని గౌరవం తండేల్ బ్యూటీ సాయి పల్లవికి దక్కింది. అదేంటంటే తండేల్ రిలీజ్ సందర్భంగా సాయి పల్లవి కటౌట్ని కూడా ఏర్పాటు చేశారు ఆమె అభిమానులు. 2024 జూన్లో ఈ బ్యూటీ సినిమా షూటింగ్ కోసం వైజాగ్ వెళ్ళింది. అప్పటి నుంచి అక్కడ ఫ్యాన్స్ ఇలా ప్లాన్ చేసి ఫైనల్గా వైజాగ్లోని సంగం థియేటర్ వద్ద సాయి పల్లవి భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. ఓ హీరోయిన్కు ఇలా కటౌట్ పెట్టడం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఇదే తొలిసారి. గతంలో ఏ హీరోయిన్కి కూడా ఇలాంటి గౌరవం దక్కలేదు. సాయి పల్లవి కటౌట్కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. లేడీ పవర్ స్టార్, బాక్సాఫీస్ క్వీన్ అన్న మాటలను సాయి పల్లవి మరోసారి నిజం చేసింది అంటూ అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్, బన్నీవాస్ సంయుక్తంగా తండేల్ సినిమాను నిర్మించారు. నాగ చైతన్య, సాయి పల్లవిలతో పాటు కరుణాకరణ్, ప్రకాష్ బెలావాడి, దివ్య పిళ్ళై, పృథ్వీ, కళ్యాణి నటరాజన్, కల్పలత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. మరి సాయి పల్లవికి కటౌట్ ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కొత్త ఫోన్ కొనాలనుకుంటున్న వారికి, అలాగే ఐఫోన్ వాడాలని కలలు కంటున్న వారికి అద్దిరిపోయే గుడ్ న్యూస్. 150 కొట్టు ఐఫోన్ పట్టు అనే ఓ కొత్త స్కీమ్ వచ్చేసింది. అది కూడా ఎక్కడో తెలుసా? ఏలూరు జిల్లా రంగారెడ్డిగూడెంలో సింహాద్రి సెల్ పాయింట్ ఈ లక్కీ ఆఫర్ పెట్టారు. 150 రూపాయలు పెట్టి టోకెన్ కొన్న వాళ్ళు లక్కీ డ్రాలో పాల్గొని విన్ అయితే ఈ ఫోన్ ఇస్తామని, అది కూడా ఐఫోన్ 13 ఇస్తామని షాప్ యజమానులు ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ అవుతోంది. జంగారెడ్డిగూడెంలోని సింహాద్రి మొబైల్ షాప్లో 150 రూపాయలతో టోకెన్ తీసుకెళ్ళండి, లక్కీ డ్రాలో ఐఫోన్ పొందండి అంటూ ఆఫర్ పెట్టారు. సింహాద్రి మొబైల్ షాప్ లక్కీ డ్రా వారు ఐఫోన్ గెలుచుకునే అవకాశం అని బోర్డు కూడా దర్శనమిస్తోంది ఆ షాప్ ముందు. జంగారెడ్డిగూడెంలోని సింహాద్రి మొబైల్ షాప్ ఇప్పుడు ప్రత్యేకమైన లక్కీ డ్రాని నిర్వహిస్తోంది. దీనిలో మీరు ఐఫోన్ గెలుచుకునే అవకాశం ఉంది. లక్కీ డ్రా ఎలా పనిచేస్తుంది? మీరు సింహాద్రి మొబైల్ షాప్ని సందర్శించి 150 రూపాయలు చెల్లించి ఓ టోకెన్ తీసుకోవాలి. టోకెన్పై మీ పేరు, ఫోన్ నెంబర్ నమోదు చేయాలి. డ్రా తేదీన సింహాద్రి మొబైల్ షాప్ వారు ఆ డ్రాని తీస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఐఫోన్ కావాలి అనిపిస్తే కొనుక్కోవాలి, కొనుక్కోలేకపోతున్నాం అనిపిస్తే వెంటనే 150 రూపాయలు కట్టి టోకెన్ తీసుకోండి. వస్తే ఐఫోన్, పోతే ఒక 150 రూపాయలు, అంతే కదా. అయితే ఐఫోన్ వాడాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఒకవేళ ఈ 150 రూపాయల స్కీమ్లో మీకు లక్ తట్టకపోయినా యాపిల్ నుంచి రాబోతున్న ఈ తక్కువ ధర ఫోన్పై ఒక లుక్ వేసేయండి. తక్కువ ఖర్చుతో కొనుగోలు చేసే ఒక ఫోన్ రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది యాపిల్. అదే ఐఫోన్ SE 4. ఈ మోడల్ ఫోన్ను ఇండియాలో రిలీజ్ చేసేందుకు యాపిల్ రెడీ అయినట్లుగా బ్లూంబర్గ్ పేర్కొంది. ఇక ఈ ఫోన్ అమ్మకాలు ఫిబ్రవరి చివరిలో ప్రారంభం కానున్నాయి. అయితే ఐఫోన్ SE 3ని 2022లో యాపిల్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. పీక్ పర్ఫార్మెన్స్ అనే ఈవెంట్లో యాపిల్ దీన్ని విడుదల చేసింది.
ఇక కొత్త SE4 మోడల్ను ఎలాంటి ఈవెంట్ నిర్వహించకుండా నేరుగా వెబ్సైట్లోకి అందుబాటులోకి తేనట్లుగా సమాచారం. అమెరికాతో పాటు భారత్లోనూ వెబ్సైట్ ద్వారా విక్రయాలు జరపనుంది. గత SE మోడల్ ధరను కంపెనీ $43,900గా నిర్ణయించింది. SE4 దీనికంటే ఎక్కువ ధర ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఫ్యూచర్ల విషయానికి వస్తే కొత్త SE మోడల్ iPhone 14 పోలి ఉండనుంది. అంటే తొలిసారి హోమ్ బటన్, టచ్ ఐడి లేకుండా ఈ స్పెషల్ ఐడి రానుంది. దాని బదులు గెస్చర్ నావిగేషన్, ఫేస్ ఐడి ఉండబోతోంది. అలాగే USB Type-C పోర్ట్తో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్తో ఈ ఫోన్ రానుంది. iPhone 16లో వాడిన A18 చిప్ను ఇందులో వాడుతున్నట్లుగా తెలుస్తోంది. 6.1 ఇంచెస్ LED డిస్ప్లే ఉండబోతోంది. అలాగే SE3తో పోలిస్తే సైజ్ పరంగా కూడా కొత్త మోడల్ పెద్దగా ఉండబోతోంది. దీని విడుదల సమయంలో మరిన్ని వివరాలు తెలియరానున్నాయి. విమాన ప్రమాదాలు ఎంత భయంకరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే విమాన ప్రమాదాలు జరిగితే ఆ విమానంలో ఉన్న వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. కానీ అదే విమానం నడి రోడ్డుపై కూలితే ఇంకెంత భయానకంగా ఉంటుంది. ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది కదూ. అలాంటి ప్రమాదం తాజాగా చోటు చేసుకుంది. బ్రెజిల్లోని సావో పాలో నగరంలో భారీ విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కింగ్ ఎయిర్ F-19 లైట్ ఎయిర్ క్రాఫ్ట్ విమానం పశ్చిమ భాగంలోని పోర్టో అలెగ్రీకి వెళ్తుండగా మార్క్వెస్టీ సావో విసెంటే అనే ప్రాంతంలో కూలిపోయింది. విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా నడి రోడ్డుపై పడి బస్సును ఢీకొట్టింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. అనంతరం కాలిపోయిన విమానంలో 2 మృతదేహాలను గుర్తించారు. అలాగే ఈ ప్రమాదంలో బస్ లోపల ఉన్న ఒక మహిళ గాయపడింది. ఆ సమయంలో రోడ్డు దాటుతున్న మోటార్ సైక్లిస్ట్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరికీ అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందో అన్న విషయాన్ని స్థానికులు మీడియాకి చెప్తున్నారు. విమానం బస్సులోకి దూసుకెళ్లినప్పుడు పేలుడు శబ్దం వినిపించిందని చెప్తున్నారు. ఉదయం ఆకాశంలోకి పెద్ద ఎత్తున నల్లటి పొగలు ఎగసిపడుతున్నట్లు చూశామని, ఇక ఈ ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బంది కూడా స్పందించి అక్కడికి చేరుకున్నారని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే 7 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. శాంటా బ్రిగిడా బస్ కంపెనీకి చెందిన 732 బస్సులో ప్రయాణికులు లేరని అగ్నిమాపక శాఖ తెలిపింది. ఇక ఈ సంఘటనలో భారీ ప్రాణ నష్టం లాంటివి జరగలేదని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒకప్పుడు పెళ్లి అంటే అబ్బాయి ఎత్తుగా ఉన్నాడా, దృఢంగా ఉన్నాడా, అమ్మాయిని పోషించగలుగుతాడా లేడా అంటూ ఇన్ని లెక్కలు వేసుకునేవారు. కానీ కాలం మారిపోయింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు కామన్ అయిపోయాయి. అన్నిటికీ మించి అబ్బాయిల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ CBI రేంజ్లో చేస్తున్నారు అమ్మాయి తరపు వారు. అయితే తాజాగా మహారాష్ట్ర మూర్తిజాపూర్ ప్రాంతానికి చెందిన ఓ కుర్రోడు పెళ్లి ఆగిపోవడానికి మాత్రం అతని సిబిల్ స్కోర్ కారణమైంది. షాకింగ్గా అనిపించినా ఇది మాత్రం నిజం. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే, అబ్బాయిది సాఫ్ట్వేర్ జాబ్, లక్షల్లో జీతం, అమ్మాయి తరపు వారికి అంతా ఓకే. ఇక పెళ్లి డేట్ ఫిక్స్ అనుకుంటుండగా అమ్మాయి తండ్రికి అనుమానం వచ్చింది. అబ్బాయి బ్యాంక్ అకౌంట్, పాన్ నంబర్ తీసుకొని సిబిల్ స్కోర్ చెక్ చేశాడు. అబ్బాయి సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని రిపోర్ట్ వచ్చింది. దీంతో అమ్మాయి తండ్రి షాక్ అయిపోయాడు. ఆర్థిక లావాదేవీలు సరిగా లేవని, అప్పులు ఎక్కువగా ఉన్నాయని తేలింది. అమ్మాయి తండ్రి కదా, అబ్బాయికి ఆర్థిక క్రమశిక్షణ లేదని, ఇలాంటి వ్యక్తికి తన కూతుర్ని ఇవ్వడం మంచిది కాదని పెళ్లి రద్దు చేసుకున్నాడు. ఈ ఘటనతో అబ్బాయి మాత్రం లబోదిబో అంటున్నాడు. EMIలు ఉన్నాయని, బండికి, ఇంటికి EMI కడుతున్నానని, దుబారా కోసం అప్పులు చేయలేదని, దీనివల్లే సిబిల్ స్కోర్ తక్కువగా వచ్చిందంటూ నెత్తి నోరు బాదుకున్నాడు. అయినా సరే అమ్మాయి తండ్రి మాత్రం పెళ్లి రద్దు చేసుకున్నారు. క్రెడిట్ కార్డ్ బిల్లులు కూడా నువ్వు సరిగా చెల్లించడం లేదు, అలాంటి నీకు పెళ్ళెందుకు అంటూ తన కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయాడు. దేశంలోనే మొట్టమొదటిసారి ఇలా సిబిల్ స్కోర్ కారణంగా పెళ్లి రద్దు కావడం ఇది చర్చాంశనీయంగా కూడా మారుతోంది. అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి తెలుసుకుందామా? క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ అందించే స్కోర్. ఇది సాధారణంగా 300 నుంచి 900 పాయింట్ల వరకు ఉంటుంది. స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అంత ఎక్కువగా త్వరగా అప్పులు ఇస్తాయన్నమాట. తీసుకున్న అప్పులకు మనం చెల్లించే విధానాన్ని బట్టి ఈ స్కోర్ ఉంటుంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు అప్పులు త్వరగా ఇవ్వకపోగా ఇచ్చేది కూడా చాలా తక్కువ అమౌంట్గా ఇస్తూ ఉంటారు. మొత్తానికి భారతదేశంలో ఫస్ట్ టైం సిబిల్ స్కోర్ ఆధారంగా పెళ్లి రద్దు కావడం. ఇప్పుడు సిబిల్ స్కోర్ కూడా ఓ అర్హతగా లిస్టులో చేరిపోయింది కాబట్టి ఇక మగాళ్లకు పెళ్లిళ్ళు అయినట్టే. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.